హలో మామ నమస్తే. ఈరోజైతే మనం చేపలు బయటైతే కలుపుతున్నాము. ఏమేమి కలుపుతామనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈరోజైతే తవుడు. చాలామంది అడుగుతున్నారు, "అన్నా ఏమేమి కలుపుతున్నావు ఏంటని అడుగుతున్నారు." అది ఈ రోజు మొత్తం కంప్లీట్. తవుడు ఇది వచ్చేసి గోధుమ పిండి, 1/2 kg గోధుమ పిండి, కిలో తవుడు. అలాగే బియ్యం పిండి, ఇది వచ్చేసి బియ్యం పిండి ఫ్రెండ్స్. బియ్యం పిండి 1/2 kg బియ్యం పిండి. అలాగే బ్రెడ్, ఇంకోటి స్కూల్ పిండి. ఈ 5 ఐటమ్స్ కలపాలి బొచ్చెలకి. స్పెషల్ బయట బొచ్చెలకి ఇది 100% బొచ్చెలు పడతాయి. ఆల్రెడీ పట్టిన వీడియోలు చూడండి ఫ్రెండ్స్, మన వీడియో చూడండి, అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫిషింగ్ ఎలా అవుతుంది అనేది చూపిస్తాను మీకు. ఇదైతే బ్రెడ్, ఇది 50 రూపీస్ పెద్ద ప్యాకెట్. కిలో తవుడు, 1/2 kg గోధుమ పిండి, 1/2 kg బియ్యం పిండి, 50 రూపాయల బ్రెడ్. ఈ సపరేట్ ఈ 50 రూపాయలది బేకరీలో తెచ్చింది. బేకరీలో ఉంటుంది, మనకి షాప్లలో కూడా దొరికింది. దానికంటే ఫ్లేవర్ బాగుంటుంది. బేకరీలో అయితే కొద్దిగా ఫ్లేవర్ ఉంటుంది. మంచి స్మెల్ వస్తుంది బ్రెడ్. మామూలు కాదు అది, అందుకే తెచ్చిన. బయట 50 రూపాయలు పెద్దగా వస్తుంది, ఇది చిన్నగా ఉంది కానీ క్వాలిటీ, అందుకే ఇది తెచ్చిన. అది యాక్చువల్గా ఫ్రెండ్స్ అందరూ గుడ్డు కలపాలంటారు, గుడ్డు మాత్రం కలపదు ఫ్రెండ్స్. బొచ్చకైతే గుడ్డు కలిపితే పడదు మ్యాక్సిమం నాకు తెలిసి, కానీ కొన్ని ఏరియాలలో అయితే పడుతుంది ఉండొచ్చు. మరి గుడ్డు అయితే నేను ఎప్పుడు కలపలేదు, బొచ్చ పడలేదు. నేను కలిపిన చాలాసార్లు ట్రై చేశాను గుడ్డు కలిపి, కానీ పడలేదు ఎప్పుడు కూడా. మంచి లొకేషన్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది లొకేషన్. ఇంకా కలుపుతున్నాడు, మిక్సింగ్ చేసుకోవాలి బాగా. నేను చెప్పిన ఐటమ్స్ అయితే కంపల్సరీ కలుపుకోండి ఫ్రెండ్స్. కలిపితే మాత్రం 100% రిజల్ట్ వస్తుంది. మీకు రిజల్ట్ వచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏది ట్రై చేయకుండా అయితే పెట్టాను. ఆల్రెడీ వీడియో ఈ బయట అయితే సక్సెస్ అయింది, అందు గురించనే మీకు పెట్టాను ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరిన్నో వీడియోల కోసం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా వైట్గా కనిపిస్తుంటుంది కదా లోపల, వచ్చి తింటుంటుంది. ఉండేది దాన్ని ఇట్లా విజయ్ ఆపాలా.